ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భావించింది. కానీ ఎన్డీఏకు షాక్ ఇస్తూ విపక్ష ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ, ఇండీ కూటములకు చెందిన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇతర ఎన్నికల మాదిరిగా పోటీలో ఉన్న అభ్యర్థికి అత్యధిక ఓట్లు వస్తే ఉపరాష్ట్రపతిగా ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల విధానం భిన్నంగా ఉంటుంది. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భావించింది. అయితే ఎన్డీఏ అభ్యర్థికి పోటీగా విపక్ష కూటమి తమ అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పార్లమెంట్లో అధికార ఎన్డీఏ కూటమికి 422 ఎంపీల బలం ఉండగా విపక్ష ఎన్డీ కూటమికి 313 మంది ఎంపీల బలం ఉంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక కోసం 391 ఎంపీల మద్దతు అవసరం. ఈ లెక్కన ఎన్డీఏకు సరిపడా సభ్యుల బలం ఉంది. అయితే సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ విపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ అభ్యర్థికి పోటీగా నిలబెట్టింది. ఉపరాష్ట్రపతి పదవి దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థి ఎన్నిక లాంటిది కాదు. ఈ ఎన్నికలలో ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని విజేతగా ప్రకటించడానికి రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఏర్పాటు చేసింది. దీన్నే ప్రత్యేక మెజారిటీ అంటారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరగాలనే విషయాన్ని రాజ్యాంగంలోని 66వ అధికరణ స్పష్టం చేస్తుంది. సాధారణంగా ఎన్నికలు జరిగితే అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిని, అంటే ప్రత్యర్థిపై ఒక్క ఓటు ఆధిక్యత సాధించిన ఆ వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక అలా జరగదు. ఈ ఎన్నికలో విజేతను నిర్ణయించడానికి సాధారణ మెజారిటీ కాకుండా ప్రత్యేక మెజారిటీ అనే పద్ధతి ద్వారా నిర్ణయిస్తారు. దీనినే ఉపరాష్ట్రపతి ఎన్నికల మెజారిటీ అని కూడా అంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటర్లుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోటీలో ఉన్న అభ్యర్థికి అత్యధిక ఓట్లు వేస్తే ఉపరాష్ట్రపతిగా ప్రకటించరు. ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. దీనినే ప్రభావవంతమైన మెజారిటీ అని కూడా అంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో ఓటు హక్కు కలిగి ఉన్న వారిలో ఎంతమంది ఓటు వేశారన్నదే కీలకం. ఎందుకంటే ఉపరాష్ట్రపతి గెలుపుకు మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. మొత్తం పోలైన ఓట్లలో సగం కన్నా ఒక్క ఓటు ఎక్కువ మెజారిటీ వచ్చినా ఆ అభ్యర్థిని ప్రత్యేక మెజారిటీ అనే పద్ధతిలో ఉపరాష్ట్రపతిగా గెలిచినట్లు ప్రకటిస్తారు. ఒకవేళ సరిగ్గా సగం ఓట్లు వచ్చినా ఆ అభ్యర్థి గెలుపొందినట్లు కాదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక మెజారిటీతో పాటు అనుపాత ప్రాతినిధ్య ఓటింగ్ పద్ధతిలోని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ప్రాధాన్యత ఓట్ల క్రమం ఉంటుంది. అంటే ఓటరు ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులను తన ప్రాధాన్యత ప్రకారం వరుసగా 1, 2, 3 అని ఓటు వేయడం జరుగుతుంది. ఇలా వేసిన ఓట్లలో ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఏ అభ్యర్థి అయినా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ముందు చెప్పినట్లు సగం కన్నా ఎక్కువ ప్రత్యేక మెజారిటీ సాధిస్తే ఆ అభ్యర్థి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచినట్లు ప్రకటిస్తారు. అలా రాకపోతే బరిలో ఉన్న అభ్యర్థులలో అత్యల్ప ఓట్లు సాధించిన అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుండి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఇలా అవసరమైన మెజారిటీ సాధించే వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక మెజారిటీ అనే విధానం ఎందుకు అమలు చేస్తారంటే ఈ పదవి కీలకమైన రాజ్యాంగ పదవి. లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. పార్లమెంట్లో ఉపరాష్ట్రపతికి మెజారిటీ సభ్యుల మద్దతుందని చెప్పడానికి ఈ పద్ధతిని అమలు చేస్తారు. ఉపరాష్ట్రపతి తన రాజ్యాంగ పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. అందులో భాగంగానే రాజ్యసభ కార్యకలాపాలను నిర్వర్తిస్తారు. ఇలా ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం వల్ల అన్ని పార్టీల నుండి ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం లభిస్తుంది. రాజ్యాంగబద్ధమైన స్థిరత్వం ఉపరాష్ట్రపతి పదవికి ఉంటుంది. ఇక సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ విధానం వల్ల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి కేవలం ఒక పార్టీ మద్దతు కాకుండా ఇతర పార్టీల సభ్యుల మద్దతు కూడా రెండో మూడో ప్రాధాన్యత ఓట్ల ద్వారా గెలుపుకు ఉపయోగపడతాయి.
ఇలా చేయడం వల్ల అన్ని పార్టీల మద్దతు ఉపరాష్ట్రపతికి ఉంటుందనే ఆలోచనతో రాజ్యాంగకర్తలు ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ, ఇండీ కూటములు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా మారింది. అదే రోజున ఓట్ల కౌంటింగ్ జరుగుతాయి. ఉపరాష్ట్రపతి పదవి కీలకమైన రాజ్యాంగ పదవి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక మెజారిటీతో పాటు ప్రాతినిధ్య ఓటింగ్ పద్ధతిలోని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఉపరాష్ట్రపతికి పార్లమెంట్లో మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని చెప్పడానికే ఎన్నికలలో ఈ పద్ధతిని అమలు చేస్తారు.